హాయ్ ఇయర్స్ ఇవాళ ఆల్జిబ్రా గురించి డిస్కస్ చేద్దాం. ఆల్జిబ్రా అనేది మన తెలుగులో బీజగణితం అంటాం కదా, బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్, ఎవరైతే టెట్ టీఎస్సీ రాస్తున్నారో వాళ్ళకి డిఫరెంట్ జోన్ తీసుకెళ్తాను. వాళ్ళ స్టోరీ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు స్కూల్లో స్టూడెంట్స్కి చెప్పాలంటే ప్రతి పదం ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ తెలవాలి కదా మనకి. సో అట్లాంటప్పుడు దాని యొక్క స్టోరీ హిస్టరీ మొత్తం చెప్పుకుంటూ వస్తాను దాంట్లో. బట్ ఎస్ఎస్సిజిఎల్, పోలీస్, రైల్వేస్ ఏదైతే రాస్తున్నారో వాళ్ళకు అంత సైంటిఫిక్ ఎవిడెన్స్లో అవసరం లేదు, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెట్ టీఎస్సీ వాళ్ళు ఉన్నారు. ఆల్జిబ్రా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆల్జబర్ అనే ఎక్కడి నుంచి మన అరబిక్ వర్డ్ నుంచి వచ్చిందని చెప్పాలి కదా, రైట్? ముందు ఎవరు స్టార్ట్ చేశారంటాడు, అవునా కదా? మళ్ళీ పితామహుడు వేరు, ఎవరు స్టార్ట్ చేశారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. బట్ ఎస్ఎస్సిజిఎల్, రైల్వేస్ వచ్చేసరికి అలాంటి స్టోరీలో అవసరం లేదు కాబట్టి. సో మీకు కావాల్సింది ఏంటి, టెట్ టీఎస్సీ వాళ్ళు డిఫరెంట్ స్టోరీ, టెట్ టీఎస్సీ కోర్స్ అవుతుందో దాంట్లో మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీ లెవెల్లోనే వెళ్ళిపోతుంది కంటెంట్, రైట్? ఇప్పుడు ఇక్కడ నుంచి మన డయాఫాంటస్ ఉంటాడు, బీజగణిత పితామహుడు అని పిలుస్తాం. ఆ తర్వాత ఆర్యభట్టియం స్టార్ట్ అయింది. సో ఇలా ఈ విధంగా ప్రతి కాన్సెప్ట్, వర్డ్ అంటే ఏంది, అంటే పదం అంటే ఏంది, లేదా ఈక్వేషన్ అంటే తయారవుతుంది, రైట్? టర్మ్, మోనామియల్, బైనామియల్ అని చెప్పేసి చాలా వర్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ దేంట్లో డిస్కస్ చేస్తాను నేను క్లియర్ కట్గా, రైట్? మీరు పోవాల్సింది టెట్ డిఎస్సిలోకి. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు టెట్ డిఎస్సికి రండి, రైట్? ఇప్పుడు మనం పోయే ప్రయత్నం అంది ఏంటంటే ఎస్ఎస్సి లెవెల్. అండ్ ప్రయత్నం అని కాదు, ఉన్న స్టోరీ మొత్తం చెప్పడం నా ఉద్దేశం. అది ప్రయత్నం కాదు, ఉన్న స్టోరీలు చెప్పడం, ఏ లెవెల్లో వెళ్ళిపోవాలి మీరు, అదే నా కాన్సెప్ట్, రైట్? ఇప్పుడు ఓకే, ఆల్ ఆఫ్ యూ, ఎవరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ రైల్వేస్ ఇంకా పోలీస్, ఎవరైనా సరే ఏ ఎగ్జామ్ రాసినా కూడా ప్యూర్ మ్యాథ్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ వచ్చేసేయండి. టెట్ డిఎస్సి మాత్రం మీకు ఇది సూటబుల్ అవ్వదు, డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది కాబట్టి మీరు టెట్ డిఎస్సి కోర్సులోకి వస్తే దాంట్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఓకే? ఎనివే, సో లెట్స్ గో ఫర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. చెప్పండి, మా ఆల్జిబ్రా అనగానే మనకేం గుర్తుకొస్తుంది మైండ్లో టక్కన? తెలుగులో అయితే బీజగణితం అంటాం కదా. సో బీజం, గణితం, సమ్ వర్డ్స్ ఉన్నాయి కదా. సో ఆ వర్డ్స్ అని పక్కన పెడదాం. అదే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి బేసిక్ కాన్సెప్ట్ అంటే, జాగ్రత్త వినాలి, బీ కేర్ఫుల్, ఓకే? బీ కాన్సన్ట్రేట్. ఇప్పుడు ఒక యాపిల్ కాస్ట్ వచ్చేసి దట్ 5 రూపీస్ మా, ఎంత? 5 రూపాయలు. ఒక యాపిల్ కాస్ట్ 5 రూపీస్. ఇప్పుడు నేను 4 యాపిల్స్ కొన్నా, నాకు ఎంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు, ఒక యాపిల్ కాస్ట్ 5 రూపాయలు, 4 కొన్నా, ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇది దీనికి చదువు అవసరమా? అవసరం లేదు కదా. ఒక భాష అవుతుంది, 5 రూపాయలు, 4 ఉన్నాయి అని చెప్పేసి, 4, 5 అని చెప్పేసి ఇది భాష, రైట్? 4, 5 ఉన్నాయి కాబట్టి వాళ్ళు అమ్మ నాన్నమ్మలు ఎవరైనా సరే, ఓల్డ్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళకి వాళ్ళు రాకపోయినా సరే కరెక్ట్ చెప్తారా లేదా ఆన్సర్? ఇది బేసిక్ కాన్సెప్ట్. 5 రూపాయలు కాబట్టి 4 ఉన్నాయి కాబట్టి 5 + 5, 4 లెక్క పెట్టాలి కదా. 5 + 5 10, 15, 20 రూపాయలు, 20 రూపీస్ అని చెప్పేస్తాం. వాళ్ళు చెప్పేస్తారు, ఎవరైనా చెప్పేస్తారు, అవునా కదా? కాకపోతే ఇది భాషతో చెప్పడం కంటే దీనికంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి కదా, అంటే లిపి రూపంలో చెప్పాలని చెప్పేసి చిన్న కాన్సెప్ట్ తయారు చేస్తారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి మనకి? 1 నుంచి, అంటే 0 కూడా ఉందో తర్వాత విషయం. 1 నుంచి అప్ టు -9 వరకు తయారు చేసే నెంబర్స్. అంటే 1 అంటే ఒక గీత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గీత ఉంది కాబట్టి ఇంక 1 అని పిలుస్తాం మనం. 2 గీతలు ఉంటే 2 అని పిలుస్తాం. 3 గీతలు ఉంటే ఏంటమ్మా 3. 4 గీతలు ఉంటే 4. ఇట్లా 4, 5 అంటే 5 సార్లు చేయాలి మళ్ళీ, అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి దీనికి ఒక నెంబర్ తయారు చేసాం, 1 అని చెప్పి. 2 గీతలు కూడా 2, ఇట్లా లిపి రూపంలో తీసుకొచ్చాం అన్నట్టు. ఇది బేసిక్ కాన్సెప్ట్. 4 సార్లు, ఇప్పుడు 4 వస్తువులు ఉన్నాయి అనుకో, అట్లా 4 సార్లు రాయడం కష్టం అవుతుంది అని చెప్పేసి 4, ఇట్లా 4. ఇది బేసిక్ ఉండే ఐడియా, రైట్? ఇట్లా టర్మ్స్ ఎక్కడ వరకు 9 వరకు తీసుకున్నాం. అంతవరకు బాగానే ఉన్నాం. అంటే మీరు లిపి రూపంలో తీసుకొచ్చారు, రైట్? ఎవరు చదువుకోని వాళ్ళకేమో ఇట్లా వేల రూపంలో చెప్పేస్తారు వాళ్ళు, 5, 10, 20 అని చెప్పేసి. ఇట్లా పోయేసరికి మనం ఒక లిపి రూపంలో తీసుకొచ్చినాం కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, పేపర్ మీద వర్క్ చేస్తూ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తక్కువ టైంలో వేయగలగాలి. అంటే ఈ ప్రపంచాన్ని మార్చాలి అంటే కంపల్సరీ లెక్కలు ఉండాల్సిందే కదా. పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టు, లేదా పెద్ద బిల్డింగ్లు కట్టు, ఏదో కొత్త కాన్సెప్ట్లు తయారు చేయి, ఫ్యాన్ తీసుకో, ఏదైనా తీసుకో, వాట్ ఎవర్ ద ఫీల్డ్, నువ్వు మేస్త్రి పని చేయి, ఏదైనా మ్యాథ్స్ లేకుండా ఏది జరగదు. ఇది కాన్సెప్ట్. సో దీంట్లో ఆల్జీబ్రా చాలా ఇంపార్టెంట్ అనమాట. సరే, బేసిక్ ఏంటి అర్థమైంది కదా, రైట్? ఒక యాపిల్కి 5 రూపాయలు, అట్లా 4 యాపిల్లు కొంటే 4, 5, 20. ఇట్లా దీన్ని ఇట్లా నెంబర్ రూపంలో రాసుకున్నాం కదా. అయితే దీన్ని ఎట్లా చేస్తారు అందరూ జనరల్గా అయితే? 5, 5 ఇట్లా కలపకుండా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది చేసేది ఎట్లా, చిన్నప్పుడు ట్రెండ్ ఏంది, 5 రూపాయలు ఒక యాపిల్ కాస్ట్, అట్లా 5 + 5 + 5 + 5 + 5 అని అన్నింటి కలపాలి. ఇట్లా ఎన్ని ఉన్నాయి? 4 కదా, 4. ఈ 4 5లను కలపాలి. 5 + 5 10, 10 + 5 15, 15 + 5 20. ఇది కూడిక.
ఇట్లా ప్రతిసారి కూడడం అంటే యాడ్ చేయడం కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా లెంది అనిపిస్తుంది అని చెప్పేసి ఇట్లా 5 రూపాయలకి 20 యాపిల్ కొనాలంటే మరి 20 సార్లు కూడా రావాలిగా, అవునా కాదా? అంటే టైం అంతా వేస్ట్ అయ్యగలను. సో అట్లా కాకుండా కొంచెం సింప్లిఫై చేస్తూ ఆల్జిబ్రా అనే వర్డ్ని క్రియేట్ చేశారు. ఎట్లా అంటే ఇప్పుడు ఎవ్రీ యాపిల్కి ఎట్లా నెంబర్స్ తయారు చేసినాం కదా, 5 అంటే 5 గీతలు ఉంటాయి, 5 వస్తువులు అన్నట్టే కదా, 5 నెంబర్స్ అన్నట్టే, 5 థింగ్స్ అన్నట్టే కదా. 5 యాపిల్స్ అనుకోండి, సరే ఒక యాపిల్ కాస్ట్ 5 రూపాయలు అనుకోండి, 4 యాపిల్స్ కావాలి. ఒక యాపిల్ కాస్ట్ 5 రూపాయలు, 4 యాపిల్స్ కావాలి అని చెప్పేసి ఇట్లా 4 సార్లు 5 కూడడం కంటే టక్కున ఏం చెప్పారంటే 4 × 5 అని టక్కున ఆన్సర్ 20 వస్తుందని చెప్పారు. అది వీటి ఏమన్నా టేబుల్స్ అంటాం, తెలుగులో అయితే ఎక్కాలు అంటాం కదా. ఎస్, 4 5 20. 5 4 సార్లు కూడడం కంటే 5 × 4 కొట్టేస్తే టక్కున అయిపోతుంది, సింప్లిఫై చేసినాం. ఇదేమన్నా ఇక్కడ ఏమైనా ఎక్స్పెరిమెంట్ ఉందా? 5 5 ఇది కూడా ఇది లిపి రూపంలో చెప్పడం, లిపి రూపంలో మనకు అర్థమయ్యేటట్టు అయిపోయినాం అంతే. 4 5 కూడా లిపి రూపంలోనే, దీంట్లో పెద్ద కాన్సెప్ట్ లేదు మా. ఇట్లా కూడడం కంటే ఇట్లా 4 5 షార్ట్ కట్లో కొట్టేసేయండి అనేది అర్థం ఇక్కడ. 4 × 5 అంటే 4 టర్మ్స్ × 5, 4 5 20 అనే ఎక్కాలు నేర్పించారు. అంటే అందరికంటే ఫాస్ట్ మనం చేస్తున్నాం కదా అట్లా అన్నట్టు. సో ఇది లిపి రూపంలో వచ్చిన కాన్సెప్ట్. ఇప్పుడు చెప్పండి, 5 సార్లు 4 కూడడం కంటే 4 సార్లు 5 కూడడం కంటే 4 × 5 చేస్తే 20 అనేది ఆన్సర్ వస్తుంది కాన్సెప్ట్. రైట్, ఇది ఆల్జిబ్రా అంటే బేసిక్ ఐడియా. ఓకే, ఇప్పుడు ఆల్జిబ్రా బాగానే ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇప్పుడు ఎక్కడ అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది అంటే, జాగ్రత్త మొత్తం నాకు 20 రూపాయలు ఖర్చు అయినాయి. జాగ్రత్త, మొత్తం 20 రూపాయలు ఖర్చు అయినాయి. అయితే 4 యాపిల్ అని కొన్నా. రైట్, 20 రూపాయలు ఖర్చు అయినాయి, 4 యాపిల్స్ కొన్నా. జాగ్రత్తగానండి, ఫస్ట్ పాయింట్ ఈజ్ ద బెస్ట్ పాయింట్. మీకు అయితే బేసిక్ లెవెల్ అర్థమైందో ఎంత పెద్ద క్వశ్చన్ ఏదో డీల్ చేయొచ్చు. ముందు బేసిక్ లెవెల్ నుంచి చూద్దాం. రైట్, నాకు మొత్తం అయిన ఖర్చు 20 రూపాయలు. రైట్, 20 రూపాయలు ఖర్చు అయింది. అట్లా నేను 4 యాపిల్స్ కొన్నా. 4 యాపిల్స్కి 20 రూపాయలు. మరి 4 యాపిల్స్కి 20 రూపాయలు, ఒక్క యాపిల్కి ఎంత అన్నట్టు కాస్ట్? ఒక్క యాపిల్కి ఎంత కావాలి మరి అంటే 4 యాపిల్స్ తీసుకున్నా, ఒక్క యాపిల్కి ఎంత తెలియదు, 20 రూపాయలు ఖర్చు వచ్చింది. అప్పుడు 20ని 4తో భాగిస్తున్నాను. 20 రూపాయలు బై 4, 20/4 కొడితే 5 రూపాయలు వస్తుంది. ఒక యాపిల్ కాస్ట్ 5 రూపాయలు వస్తుంది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇది డివిజన్ థియరంకి వస్తుంది. మళ్ళీ ఇది నెంబర్ సిస్టమ్లో మనం డిస్కస్ చేద్దాం, కానీ సింపుల్ చెప్తున్నా. అంటే ఒక యాపిల్ కాస్ట్ ఎంత తెలియదు, కానీ ఎంత రావాలి? 20 రూపీస్ రావాలి. అరే, యాపిల్ కాస్ట్ తెలియదు, కానీ మనకి ఇదివరకు ఏం చెప్పుకున్నాం, 4 × 5 కొడితే 20 వచ్చింది కదా, 5 కదా. అంటే ఒక యాపిల్ కాస్ట్ 5 రూపాయలు అన్నట్టేగా. 4 యాపిల్స్కి ఒక యాపిల్ కాస్ట్ 5 రూపాయలు అయితే 20 అయితే కదా. 5 రూపాయలు అనేది ఎట్లా తెలుసుకోవాలనేది బాధ. కమగైన్ డోంట్ కన్ఫ్యూజ్ అమ్మా, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. బేసిక్ లెవెల్ తీసుకెళ్తున్నా, ఇంకా జీవితంలో ఆల్జిబ్రా మర్చిపోరు. రైట్, 20 అయింది అయినా ఖర్చు. ఎన్ని యాపిల్స్కి? 4 యాపిల్స్కి. ఒక యాపిల్ ఖర్చు ఎంత తెలియదు. అప్పుడు ఏం చేయాలి? తెలియనిది ఏదైతే ఉందో దాన్ని మనం మన భాషలో చెప్పాలంటే ఎక్సో వైఓ జెడ్ అనుకుందాం. ఎక్స్ అనుకుందాం. 4 × ఈ ఎక్స్ చేసినాం అనుకో, 4 × ఎక్స్ చేస్తే ఎవరికి సమానం కావాలి? 20కి సమానం కావాలి అనేది బేసిక్ ఐడియా. అచ్చా, 4 × ఎక్స్ చేసిన నాకు ఎంత వచ్చింది? 20 రావాలి. అంటే ఎక్స్ అనేది ఏంటంటే యాపిల్ యొక్క కాస్ట్ నాకు తెలియదు కాబట్టి తెలియని విలువను ఎక్స్ అనుకుంటాం. అప్పుడు ఎక్స్ ఈక్వల్ అన్నప్పుడు ఏం చేస్తామంటే, 4 × ఎక్స్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ మల్టిప్లికేషన్ ఇంగ్లీష్లో అయితే ఇంటూ, ఇది అటు పోతే భాగించాలి. అంటే 20/4 కొట్టాలి. ఇక్కడ ఇంటూ కొడితే అటు పోయింది అనుకో, ఈ సమీకరణం అంటే ఇది ఈక్వేషన్ అంటాం కదా, ఈక్వల్ సింబల్కి ఇటు పోయింది అనుకో బై అవుతుంది అని చెప్పేసి 20/4 అంటే ఆన్సర్ 5. ఎస్, ఎక్స్ అంటే ఏంటిది? ఒక యాపిల్ యొక్క విలువ, ఒక యాపిల్ యొక్క ధర. ఒక యాపిల్ ధర వచ్చింది 5 రూపీస్. ఇది బేసిక్ ఐడియా. దీన్ని కొంచెం బేసిక్ లెవెల్లో మీకు అర్థం చేసుకుంటే ఎంత పెద్ద క్వశ్చన్ ఇది డీల్ చేయొచ్చు. ఇది బాగా అర్థమైంది అనుకో, ఆల్జిబ్రా అర్థమైనట్టే. ఇది ఏం చెప్పాలంటే డోంట్ కన్ఫ్యూజ్ మా. 20 అయింది మొత్తం అయినా ఖర్చు. ఎన్ని యాపిల్స్కి? 4 యాపిల్స్కి. మరి యాపిల్ ధర ఎంత? ఎక్స్ అనుకున్నా, తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోవాలి. అదే ఇక మన భాషలో చెప్పాలంటే ఇది కాన్స్టాంట్ అవుతుంది, ఇది వేరియబుల్. అంటే ఇది స్థిర పదం, చర పదం. వేరియబుల్ అంటే మారుతూనే ఉంటుందండి, ఇష్టం ఉన్నప్పుడు ధర కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రూల్ ప్రకారంగా 50 రూపాయలు ఖర్చు అయింది మనకు మొత్తం. రైట్, అట్లా నేను 10 బిస్కెట్స్ కొన్నా, లేదా 10 చాక్లెట్స్ కొన్నా. మరి ఒక్క చాక్లెట్కి ఎంత అంటే 50/10 కొడితే తెలిసిపోతుంది. అప్పుడు ఒక చాక్లెట్ ధర నాకు తెలియదు, 10 చాక్లెట్స్ అయితే రెడీ ఉన్నాయి. మొత్తం ఖర్చు ఎంత అయింది? 50 అయింది. మొత్తం ఖర్చు ఎంత అయింది? 50 అని 50కి ఈక్వల్ చేస్తా. కానీ ఎవరి వల్ల అయింది? 10 చాక్లెట్స్ వల్ల అయింది. 10 చాక్లెట్స్, ఒక్క చాక్లెట్కి ధర తెలియదు కాబట్టి ఏమనుకోవాలి మనం? ఎక్స్ అనుకుందాం. ఇంటూ ఎక్స్ కొడుతున్నాం. 10 × ఎక్స్ కొడితే 50 వస్తుంది. 10 యాపిల్స్ ఒక్కొక్క చాక్లెట్ కాస్ట్ ఎక్స్ రూపీస్ అని చెప్తే అప్పుడు ఎక్స్ ఈక్వల్ ఏం చెప్పినా 50/, ఇది ఇంటూ ఉన్నట్టు బై అవుతుంది కాబట్టి బై 10, 0 0 ఆన్సర్ వల్ల 5 రూపీసే.
అంటే ఒక చాక్లెట్ ధర ఎంత అన్నట్టు 5 రూపీస్. ఇది బేసిక్ అంటే థియరీ, రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది ఏం చెప్పుకున్నాం, ఎక్స్ అనేది తెలియని ధర 4 అంటే మనకు తెలిసి ఎన్ని కావాలి, 4 × X చేస్తే 20 రూపీస్ రావాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇక దీన్ని టర్మ్ అంటాం, ఇది ఈక్వేషన్ అంటే మనం టెట్ డిఎస్లో క్లియర్గా చెప్తా. ఎక్స్ అంటే ఏంటి, 4 అంటే ఏంటి, ఈక్వల్ అంటే ఏంటి, 20 ఈక్వల్ చేసినప్పుడు దాని ఈక్వేషన్ విలువ దాని పవర్ 1 ఉందా, పవర్ 2 ఉందా, అవన్నీ డీటెయిల్డ్గా టెట్ డిఎస్కి వెళ్ళిపోతుంది. కానీ మనకి ఎక్కడ రావాలి, ఒక సిచ్యువేషన్ ఉంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇది బేసిక్ లెవెల్లో ఉండే థాట్ ప్రాసెస్, రైట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇక బీ కేర్ఫుల్, రైట్. ఇప్పుడు ఎక్స్ అనేది ఏంది, మనకు తెలియని విలువ కదా. ఆ తెలియని విలువ ఎవరికొకరికి ఈక్వల్ చేయాలండి, బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు నా బాధ ఏంటంటే వినండి, ఎక్స్ అనేది ఒక తెలియని విలువ, రైట్. ఎక్స్ని ఎట్లా కలపాలి అంటే ఎక్స్ ఒక 5 సార్లు కలుపుతాం, ఎక్స్ ప్లస్ ఎక్స్, సరే మీకోసం 3 సార్లు కలుపుతాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనే నెంబర్ లేదు అంటే ఇది యాక్చువల్లీ ఇది నెంబర్ తెలియదు కదా మనకు తెలిసిన నెంబర్ లేదు. 0 నుంచి 9 వరకు ఉన్న నెంబర్ లేదు కదా, కానీ ఆ నెంబర్ లేదు. ఎక్స్ ప్లస్ అంటే తెలియదు. కానీ ఇక్కడ 3 + 3 అంటే టక్కున చెప్తారు. 3 + 3 6 + 3 9 అని టక్కున చెప్పేస్తాం, అవునా కదా. కానీ ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ చేసిన తర్వాత తెలియదు కదా, దాన్ని మనం 3x అని పిలవాలి. ఎందుకంటే 3x ఇక్కడ 3 + 3 చేస్తే 9 వచ్చింది, ఇక్కడ 3x వచ్చింది. అదే మీ బాధ. ఎక్స్ అంటేనే తెలియదు, అది ఎన్నిసార్లు ఉంది, 3 సార్లు ఉంది. 3 సార్లు కలిపితే వస్తుంది తెలుసా, 3x ఇందాక 5 రూపీస్ని నా 4 టైమ్స్ యాడ్ చేస్తే 20 రూపీస్ రాలేదు, 4 5 అని కొట్టుకోలేదు డైరెక్ట్. అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 3 సార్లు కలిపితే ఇబ్బంది అవుతుంది కాబట్టి 3x. 5 + 5 అట్లా 4 టైమ్స్ యాడ్ చేయకుండా 4 5 కొట్టలేదా. ఇప్పుడు 3 + 3 ఇట్లా కాదు, దీన్ని 3 × 3s అయిపోతుంది. 3 అనే నెంబర్ ఉంది, ఎన్నిసార్లు ఉంది, 3 సార్లు. 3 × 3 ఆన్సర్ 9. ఇది బేసిక్ గుడ్ ఐడియా. అదే అర్థమైంది అనుకుంటా. ఒక్కసారి నేర్చుకుంటే జీవితంలో మర్చిపోకండి, చాలా ఈజీ. బీ కేర్ఫుల్, రైట్. ఎక్స్ని ఎన్నిసార్లు కలిపినా కూడా అన్నిసార్లు × x కొడితే అయిపోతుంది. ఇది బేసిక్ ఐడియా, ఇది కలపడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పండి, 2x + 5x + x = ఎంత అంటే ఏం చెప్పాలి, ప్లస్ ఉంది కలపాలి. 2xలో ఆల్రెడీ కలిపినాం, మళ్ళీ 5x 2x 5x 7x + x ఎంత 9x. ఇట్లా చెప్పాలి, కలిపే విధానం ఇట్లా. మరి మైనస్ చేయమంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 7x - 5x + 2x అంటాడు, అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్పాలి, 7x ఉంది 2x రెండింటి కలపాలి కదా. ఫస్ట్ 7x 2x 9x అయింది. 9xకి వెళ్ళి 5x కట్ చేయాలట. 9xలు రెడీగా ఉన్నాయి, దాంట్లో 5xలు పోతాయి, ఇక మిగిలింది 4xలే కదా. సేమ్ కాన్సెప్ట్ 4x. ఇది కలపడం తీసేయడం యొక్క విధానం. హోప్ అర్థమైంది అనుకుంటా. ఇంత బేసిక్ లెవెల్ ఏం తీసుకెళ్తున్నా అంటే అసలు 0 నాలెడ్జ్తో ఉన్నా కూడా యూ షుడ్ బికమ్ హీరో, రైట్. 0 నాలెడ్జ్ ఎందుకుంటామంటే స్కూల్ డుమ్మో కొడితే 0 నాలెడ్జ్ ఉంటుంది. మరి 10th క్లాస్ దాకా అయినప్పుడు ఇవన్నీ తెలిసినాయి కదా మనకి. కానీ 10th క్లాస్ పాస్ అయితేనే కదా నువ్వు ఇంటర్వ్యూ పోయింది, మరి డిగ్రీకి వచ్చింది, ఇప్పుడు జాబ్ కోసం వెయిట్ చేస్తుంది, అవునా కదా. ఇవన్నీ మిస్ అయినా కూడా ఒకసారి రీకాల్ పర్పస్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి నా ఉద్దేశం. క్లియర్ కట్ స్టోరీ, రైట్. కలపడం మేనేజ్ చేయడం, ఎవరిని ఎక్స్ అయినా ఒక తెలియని విలువని, అన్నోన్ వేరియబుల్. సరే బాగానే చెప్పినాం, కానీ ఇప్పుడు ఇట్లా కాదమ్మా. దీని ఏంటంటే కూడికలు తీసివేయాలంటే ఎవరైనా చెప్తారు, అది మన నెంబర్ లెక్కనే అనుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మల్టిప్లికేషన్ కోసం కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఎట్లా అంటే జాగ్రత్త ఉండాలి. అలా ఫ్యూ ఇప్పుడు 3 × 4 చేస్తే అంత చెప్పండి అంటే 3 4 12 ఎక్కల బుక్ ఉందిగా, 3 4 12. కానీ ఇక్కడ అట్లా కాదమ్మా, 3 అంటే 3 అనే నెంబర్ లేదు ఇక్కడ. x × x అని 3 సార్లు తీసుకున్నా. ఇందాక కలుపుకోవడం ఏం చెప్పినా మనం, x + x 3x 3 సార్లు ఉంది, 3xలు అయిపోయినాయి. కానీ ఇక్కడ 3 సార్లు మల్టిప్లై చేయాలి, అప్పుడు ఏం చేయాలనేదే బాధ. అప్పుడు జాగ్రత్తగా ఇక ఎక్స్ ఇట్లా 3 సార్లు మల్టిప్లై చేయడానికి ఇట్లా రాయడానికి ఎక్స్ని 5 సార్లు గుణించామంటే చాలా ఇబ్బంది కదా. అది ఇప్పుడు 3ని 3 సార్లు గుణించామంటే చాలా ఈజీ చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 కాదు 5 తీసుకోండి. 5ని 3 సార్లు గుణించాలంటే 5 × 5గా, అప్పుడు 5 5 25 25 5 125 ఇట్లా చెప్పేస్తాం. ఇది టక్కన చెప్పేస్తాం. ఇట్లా ఇది కూడా అన్నట్టు కాదు, ఇట్లా 125 లాగా నెంబర్ రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్త వినండి. కూడదలేం, గుణిస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. x × x 3 సార్లు గుణిస్తున్నావు కాబట్టి ఆ గుణించేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడే వచ్చింది మాకు ఘాతం పవర్. 3 సార్లు కూడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త x x అంటే డైరెక్ట్ మనం 3x అన్నాం కదా. కానీ అదే ఎక్స్లను గుణించేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ x × x అనగానే ఎక్స్ పక్కన 3 రాదమ్మా, పవర్ వచ్చేస్తుంది, ఘాతం వస్తుంది. దీని తెలుగులో ఘాతం అంటాం.
ఓహో, ఘాతం అంటే ఏంటంటే 3 సార్లు గుణించడం అన్నట్టు. ఎవరిని? ఎక్స్ని 3 సార్లు మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ అని క్యూబ్ అని పిలవాలి. ఎక్స్ 2 సార్లు గుణించండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏం చెప్పాలి? ఎక్స్ పవర్ 2. సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తా ఎక్స్ పవర్ 5 అంట. ఎక్స్ పవర్ 5 అంటే మీనింగ్ ఏమన్నా? ఎక్స్ని 5 సార్లు కలుపుడు కాదు, 5 సార్లు గుణించాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అని, రైట్? అయితే ఇప్పుడు ఇట్లా గుణించేటప్పుడు మళ్ళీ దీనికి డిఫరెంట్ పేర్లు ఉంటాయిలేండి. ఏం పేర్లు అంటే ఇప్పుడు ఎక్స్ పవర్ 2 అని ఉంది, ఎక్స్ పవర్ 3 ఉంది, ఎక్స్ పవర్ 4 ఉంది, ఎక్స్ పవర్ 5 ఉంది. ఎక్స్ పవర్ 2 అంటే ఏందమ్మా? అంటే ఎక్స్ 2 సార్లు గుణించిన కాబట్టి ఎక్స్ స్క్వేర్ అంటే దీన్ని వర్గం, తెలుగులో వర్గం అంటాం. ఇది ఘనం, క్యూబ్. పవర్ 4 అంటే ఇక్కడ నుంచి కొంచెం కష్టమే కదా. పవర్ 4, పవర్ 5, ఎక్టాగాన్ అంటే ఇప్పుడు ఇట్లా వెళ్ళిపోదాం అనుకోండి. ట్రై, ఆక్టా అంటే పవర్ 8 ఇట్లా వస్తాయి. ఇలాంటివన్నీ మనం టెట్ డిఎస్లో తెలుసుకుంటాం. టెట్ డిఎస్ వాళ్ళకు దీనికి సంబంధం లేదు. దీనికంటే ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ ఇట్లా ఏం కావాలి, ఏమి వేయాలనేది రిమైనింగ్ ఎగ్జామ్స్. కానీ ఏం కావాలి, ఏం వేయాలి కాదు అక్కడ. ఇవి ఎందుకు తయారైన, ఎట్లా తయారైన చెప్పడమే టెట్ డిఎస్సి, రైట్? టెట్ డిఎస్సి ఇస్ టోటలీ డిఫరెంట్. సబ్జెక్ట్ ఓరియంటెడ్ అనే క్వశ్చన్స్ టెట్ డిఎస్సిలో. ఇక్కడ అడిగేది ఆన్ ది స్పాట్ హౌ యు ఆర్ యూటిలైజింగ్ ద ప్రాపర్టీ అనేది కాన్సెప్ట్, రైట్? ఎనివే ఇప్పుడు మీకు దీనికి టైప్స్ మనకు పవర్ లేదు. పవర్ 2 అంటే మీనింగ్ ఏంది? ఎక్స్ 2 సార్లు మల్టిప్లై చేయాలంతే. ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 5 అని, రైట్? కూడడం తెలిసింది, గుణించడం తెలిసింది. మరి భాగించడం ఎట్లా? భాగిస్తాం. ఇప్పుడు ఎక్స్ ఉంది, ఎక్స్ని ఎక్స్ సార్లు భాగించాలి. అబ్బా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, 3ని 3తో భాగించండి అంటే మా ఆన్సర్ 1 అంటాం. అరే 3లు కనబడుతుంటే 180 కిలో వచ్చింది అసలు. కనబడేమో 3లు 180 కిలో వచ్చింది అన్నప్పుడు బేసిక్ ఎట్లా అర్థం చేసుకోవాలి మీరంటే 3/3 అంటే మీనింగ్ ఏంది? 3 అనే నెంబర్ని 3 భాగాలు చేయాలనేది అర్థం. దాన్ని డివిజన్ ప్రాసెస్ అంటాం. 3ని 3కి పంచితే 3 చాక్లెట్స్, ఇప్పుడు మేము అర్థం చేసుకోవాలి పైన ఉన్నవి మనకున్న విలువలు. మనకున్న చాక్లెట్స్ అనుకుందాం. ఎంతమందికి ఇవ్వాలి? 3కి ఇవ్వాలి. 3 చాక్లెట్స్ 3కి ఇస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? ఒకటే చాక్లెట్ వస్తుంది. అదే కాన్సెప్ట్. ఎక్స్ చాక్లెట్స్ ఎక్స్ మెంబర్స్కి పంచుకోండి అంటే ఆన్సర్ 1. ఇది భాగించే విధానం, రైట్? ఎక్స్ బై ఎక్స్ అంటే 1. సరే ఇప్పుడు చెప్పండి, అందరు చెప్పాలి. ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 2 అంట. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి మరి? అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్ పవర్ 4 ఎక్స్ని ఆల్రెడీ 4 సార్లు గుణించినాం. ఎక్స్ స్క్వేర్ని 2 సార్లు గుణించాం. ఎక్స్ బై ఎక్స్ కనబడితే 1 అయినట్టే ఆన్సర్. ఎక్స్ బై ఎక్స్ కడితే 1 అనండి. అట్లే మనం ఏమడుతూ చూసుకోవాలి. నిజానికి అయితే అందరూ ఎట్లా చేస్తారంటే ఎక్స్ ఇంటూ ఎన్నిసార్లు గుణించాలి? 4 సార్లు. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై కింద ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇంత థిరాటికల్గా ఎందుకు వెళ్తున్నానంటే మీకు అర్థం కావాలి, ప్రతి పాయింట్ అర్థం కావాలి. గుణించడం తెలిసింది, కలపడం తెలిసింది, ఇక భాగించేటప్పుడు జాగ్రత్త. ఎక్స్ పవర్ 4 పైన ఉంది, ఎక్స్ పవర్ 2 కింద ఉంది. అప్పుడు ఎక్స్ 4 సార్లు గుణించాం, ఎక్స్ 2 సార్లు. ఎక్స్ బై ఎక్స్ అంటే 1 అన్నట్టే, మనకు తెలుసు కదా. ఎక్స్ బై ఎక్స్ అంటే 1 అంటే కదా. అంటే ఈ ఎక్స్ పోయినట్టే, ఈ ఎక్స్ పోయినట్టే, మిగిలింది మన ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఉన్నట్టే. ఓహో, ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 2 అంటే ఎక్స్ స్క్వేర్ ఉన్నట్టే. ఎక్స్ 4 సార్లు గురించాం, కింద ఎక్స్ 2 సార్లు గురిస్తే ఎక్స్ అంటే కట్ చేసి 1 అని రాసుకుంటాం. అంటే 1 ఇంటూ సంథింగ్ వాడినా అన్ని 1లో అయిపోయినాయి కదా మీది. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఇంకా ఎక్స్ 2 సార్లు మిగిలింది ఎక్స్ స్క్వేర్ అయింది. ఇది బేసిక్ ఉండే ఐడియా, రైట్? ఇట్లా అయితే ప్రతిసారి ఇట్లా గుణించుకుంటూ పోయి చెప్పడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్ని థీరమ్స్ లాగా అంటే కొన్ని సిద్ధాంతాలు తయారు చేశారు అనమాట. పవర్ అంటే ఏంది? ఇక్కడ చెప్పండి, ఒక సంఖ్యను ఎన్నిసార్లు గుణిస్తే అంత పవర్ వచ్చినట్టు. దానికి పవర్ అంటే ఘాతం వచ్చినట్టు, రైట్? వీళ్ళలో బేసిక్ ఉండే లెవెల్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి, మీరు కొన్ని థీరమ్స్ అర్థం చేసుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు థీరమ్స్ మనం ఇంకా పెద్ద స్టోరీలు అర్థం కావాలి. బిఫోర్ గోయింగ్ టు దట్, పవర్ అంటే ఏం చెప్పండి? ఒక సంఖ్యను ఎన్నిసార్లు గుణిస్తే అన్నిసార్లు రాసేదే దాని యొక్క పవర్, ఘాతం. సింపుల్ కాన్సెప్ట్, రైట్? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకరు ఎంటర్ గారు, 2 ఎంటర్ అవుతారు, అవసరమైతే 3 ఎంటర్ అవుతారు. సరే ఎంతమంది ఎంటర్ అయితే కానీ బేసిక్గా ఒక పాయింట్ అర్థమైంది అనుకోండి, ఏ క్వశ్చన్ ఈజీగా డీల్ చేయొచ్చు. అందుకే బేసిక్ లెవెల్ థాట్ ప్రాసెస్ లేకపోతే వేస్ట్, మనం ఏం చేసినా వేస్టే, రైట్? మళ్ళీ చెప్తాను, టెట్ డిఎస్సి టోటలీ డిఫరెంట్. వాటి యొక్క మీనింగ్స్ కూడా తెలుసుకుంటూ పోతాం, రైట్? ఇప్పుడు దీంట్లో కొన్ని బేసిక్ ఐడియాస్ చెప్తా వినండి ఇక, రైట్? ఇప్పుడు ఇందాక ఏం చెప్పినామా, ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 2 చేస్తే లాస్ట్కి ఏమొచ్చింది మనకి? ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా. సో ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారంటే ఒక సిద్ధాంతం పరంగా ఇది ఏనే ఇది ఎక్సే కదా. అంటే ఏ పవర్ ఎం ఉందనుకో పైన, కింద ఏ పవర్ ఎన్ ఉందనుకోండి. ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 2 అంటే ఎక్స్ స్క్వేర్ వచ్చింది కానీ సార్, ఎక్స్ 4 సార్లు గురించి ఎక్స్ 2 సార్లు. అట్లా కాకుండా దీనికి ఒక సూత్రం తయారు చేసి ఏంటంటే సింపుల్ అయిపోతుంది అంట. ఎక్స్ పవర్ 2 ఎట్లా వస్తారు తెలుసా? ఎం అనుకోండి, ఇది ఎన్ అనుకోండి. ఎక్స్ అంటే ఏ పవర్ 4ని ఎం అనుకోండి, పవర్ 2ని ఎన్ అనుకోండి. ఈ 4లోకి వెళ్ళి 2 తీసేస్తే వచ్చేది లాస్ట్ ఆన్సర్ అన్నట్టు. ఓ దీని ఆన్సర్ ఏం తెలుసా? ఏకి పవర్ ఏ సేవే కదా.
ఏ పవర్ m మైనస్ n. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటమ్మా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ 9 బై ఏ పవర్ 2 ఉందనుకో, ఆన్సర్ ఏం చెప్పాలి? ఏ పవర్ 9 మైనస్ 2, ఆన్సర్ ఏ పవర్ 7 m మైనస్ n. ఇది ఫస్ట్ థీరం. ఫస్ట్ అని కాదు, మన కాన్సెప్ట్, మన వేలో ఇది ఒకటి. భాగించేటప్పుడు విధానం జాగ్రత్త. మరి ఇప్పుడు ఇది ఒకటి బాగానే చెప్పారు, కానీ ఇంతకంటే ముందే మనకు తెలుసుగా ఏంటది? ఏని ఎన్నిసార్లు గుణిస్తే దానికి అన్నిసార్లు పవర్ పెట్టేసి అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్, ఏ పవర్ n అంటే మీనింగ్ ఏంటిది? ఏని ఎన్నిసార్లు గుణించాలి? ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ అని చెప్పేసి ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, ఎంత పవర్ ఉంటే అన్నిసార్లు గుణించాలి. ఇది మనకు తెలుసు. అట్లా కాకుండా భాగించాలన్నప్పుడు మాత్రం m మైనస్ n. ఇది ఓకే కదా? అయితే మీకు చిన్న డౌట్ రాదు ఇక్కడ. డౌట్ అనేది తర్వాత విషయం. అన్నిటికన్నా బెస్ట్ వన్ ఏంటంటే ఏ పవర్ 0 అన్నాం అనుకో, దాని మీనింగ్ ఏంది? ఏ పవర్ 0 అంటే ఆన్సర్ ఏంటమ్మా? ఏని ఎన్నిసార్లు గుణించాలట? 0 సార్లు అంటే మరి 0 రావాలి కదా సార్ అనిపిస్తుంది. కాదు, ఆన్సర్ 1 వస్తుంది. అవన్నీ ఎట్లా వస్తుంది అన్నప్పుడు దీని గురించి మనం లాస్ట్ డిస్కస్ చేద్దాం. ఏ పవర్ 0 దేనికైనా పవర్ 0 ఉందని 1 అని రాసుకుందాం చేసి, రైట్? సో వీటిని మనం ప్రూవ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. 3 పవర్ 0 అంటే ఆన్సర్ 3. ఇక్కడ మాత్రం చూడండి 5 పవర్ 9 ఉంది, 5 పవర్ 2 ఉంది, ఆన్సర్ ఏం చెప్పాలి? 5 పవర్ 9 మైనస్ 2 7. మేక్ ఇట్ సింపుల్, రైట్? పైన పవర్ నుంచి కింద పవర్ మైనస్ చేస్తే అయిపోతుంది అనేది బేసిక్ ఐడియా. ఎవరికి అర్థమైంది అనుకుంటా, రైట్? ఇట్లే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జాగ్రత్త వినండి. ఏనేమో m సార్లు గుణించింది, మళ్ళీ అదేమి ఏని ఎన్ని సార్లు గుణించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి 5 పవర్ 3 ఉంది, మళ్ళా 7 పవర్ 5 ఉంది, లేదా 7 పవర్ 4 ఉంది. ఆ 7 పవర్ మళ్ళీ 5 తీసుకుందాం. బీ కేర్ఫుల్, ఏ అన్నప్పుడు సేమ్ ఉంటుంది, డోంట్ కన్ఫ్యూజ్. 5 పవర్ 3 ఉంది, 5 పవర్ 4 ఉంది. దీని విలువ ఎంత అంటే ఏం చెప్పాలి? 5 3 సార్లు గుణించాలి, మళ్ళీ 5 4 సార్లు గుణించాలి. అంటే 3 సార్లు గుణించాలి, 4 సార్లు గుణించాలంటే మొత్తం కలిపి 7 సార్లు గుణిస్తే అయిపోతుంది. మరి 5 నెంబర్ తీసుకుని 7 సార్లు గుణిస్తే గదే వస్తుంది కదా అంటున్నా. ఇది 3 సార్లు, ఇది 4 సార్లు, మొత్తం 7 సార్లు కదా. ఓకే, ఏ పవర్ n అనగానే భూములు సమానం. ఇదే మనం చిన్నప్పుడు చెప్పుకున్నాం, కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. 3 టైమ్స్ గుణించిన, 5 టైమ్స్ గుణించిన, అంటే మల్టిప్లై చేసిన, అయితే 3 + 4 7 టైమ్స్ అయినట్టే. ఇదే లెక్క ప్రకారంగా భూములు సమానం, ఒకటే భూమి. 5 పవర్ 3 + 4 ఎంత? 7. ఘాతాలు కూడాలి. బేస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ అని చిన్నప్పుడు విన్నాము, గుర్తుకుందా? 6th క్లాస్ 7th క్లాస్లో. సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఎప్పుడైతే సేమ్ బేస్ ఉందో, ఈ సేమ్ బేస్కి పవర్స్ వేరే ఉన్నాయనుకోండి, ఇంటూ చేస్తున్నప్పుడు ప్రతిసారి అట్లా ఇంటూ చేసుకుంటూ కలపడం కంటే డైరెక్ట్ పవర్స్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. m + n అంటే 5 పవర్ 3 5. మరి ఇక్కడ వేరే నెంబర్ ఉండొద్దు, మా సేమ్ ఉండాలి. 5 పవర్ 3 5 పవర్ 4 అంటే 3 + 4 7. ఇది బేసిక్ థియరీ, రైట్? ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇదని భాగిస్తే m మైనస్ n, గుణిస్తే మాత్రం వీరన్నింటిని భాగిస్తే m మైనస్ n చేయాలి, గుణిస్తే m + n చేయాలి. ఇది మళ్ళీ భాగిస్తే అప్ పవర్ మైనస్ లో పవర్, మల్టిప్లై చేస్తే సమ్ ఆఫ్ పవర్స్. అంతే బేసిక్ ఐడియా. ఈ రెండు చాలా పవర్ఫుల్. ఈ రెండు కనుక బేసిక్గా అర్థమైన అనుకో, అన్ని క్వశ్చన్స్ ఈజీగా డీల్ చేస్తాడు. అది నా కాన్సెప్ట్. అంటే నా పాయింట్ ఎట్ అర్థం కావాలి మీకు. మన పర్సెప్షన్ ఏంది? చిన్నప్పుడు మిస్ అయిన మొత్తం స్టోరీని ఒకసారి రీకాల్ చేసుకొని ఎవ్రీ క్వశ్చన్, ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కూడా, నాకు తెలిసి ఇది కొంచెం లెందీగానే ఉంటుంది ఆల్జిబ్రా, బట్ వన్ టైం లెర్నింగ్. ఇంకా ప్రతిసారి మళ్ళీ అదేట్లా కాన్సెప్ట్ రావద్దు మనకి, రైట్? మళ్ళీ చెప్తున్నా, టెట్ డిఎస్సీ టోటలీ డిఫరెంట్. ఇంకా ఇంతకంటే కొంచెం వేరే లెవెల్ ఉంటుంది, సైంటిఫిక్ థియరీ ఉంటుంది, రైట్? అదే అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పవర్స్ అన్ని సేమ్ ఉన్నాయి, మనకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కండిషన్ వస్తుంది. ఏంటో కండిషన్ అంటే, నేను తీసుకోవాల్సింది ఏ కాదు, ఏ పవర్ ఎంనే తీసుకుంటాను. మళ్ళీ ఏ పవర్ ఎంని మళ్ళీ ఎన్ టైమ్స్ ఏమంటా. కొంచెం వెరైటీ ఉంది కదా, కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ పవర్ ఎం అంటే ఏనే ఎన్ని సార్లు గుణించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 పవర్ 3 అంట, మళ్ళీ హోల్ పవర్ 2 అంట. అంటే దీని మీనింగ్ ఏంటన్నట్టు, ముందు 5ను 3 సార్లు గుణించాలి, అంతేనా? అంటే దీని మీనింగ్ ఏంటో 5 × 5 × 5 అట్లా గుణించి మళ్ళీ పవర్ 2 అంటే మీనింగ్ ఏంది? ఈ లోపల 5 × 5 × 5 కదా, దాన్ని మళ్ళీ 2 సార్లు గుణించాలి. మరి అంతే కదా, పవర్ అంటేనే గుణించడం కదా. అంటే ఈ సెట్ మొత్తం ఉంది కదా, 5 5 5 అని 3 5 సెట్స్, అది 2 సార్లు తీసుకోవాలట. అంటే ఫస్ట్ అయింది 5 × 5 × 5 × 5 ఇంటూ మళ్ళీ ఒకసారి 5 × 5 × 5. అరే 1 2 3 4 5 6 టైమ్స్ అయిందా? 5³ ఆల్రెడీ ఉంది, మళ్ళీ దానికి పవర్ 2 ఉంది, ఏ పవర్ ఎం ఉంది, హోల్ పవర్ ఎన్ ఉంది. అప్పుడు మీరేం చేయాలి? షార్ట్ కట్లో
5 కింద పవర్ 6 రావాలి. ఎట్లా వస్తుంది అంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంది అనుకో, ఏ పవర్ ఎంఎన్ ఎం ఇంటూ ఏం చేస్తే అయిపోతుంది, పవర్ని మల్టిప్లై చేస్తే అయిపోతుంది. పవర్ని కూడింది ఇక్కడ కానీ అక్కడ గుణించాలి, ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఓహో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, పవర్కి మళ్ళీ పవర్ ఇచ్చిందంటే ఆ పవర్ని మల్టిప్లై చేసుకుంటే అయిపోతుంది. అంటే 3 2 6 5 పవర్ 6 అయిపోయింది. అచ్చా అచ్చా అచ్చా. ఇట్లా పక్క నుండి గుణించమంటేనేమో కలపాలి పవర్స్ని, మళ్ళీ పవర్కి మళ్ళీ పవర్ ఇస్తే మాత్రం ఆ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే ఈజీ అవుతుంది. ఈజీ అయిపోయిందా లేదు? ఇప్పుడు 5 × 5 × 5 3 టైమ్స్ ఎందుకు రాసిన 5 క్యూబ్ కాబట్టి, మరి హోల్ పవర్ 2 ఉంది ఇది ఈ సెట్ ఏదైతుందో అది 2 సార్లు రాయాలి. అంత మొత్తం కలిపి చూసుకుంటే 5 పవర్ 6 అయినట్టే. ఇది బేసిక్ ఐడియా రైట్. ఐ హోప్ అర్థమైంది కూడా. ఇది చాలా పవర్ఫుల్ ఫార్ములాస్ మా, ఈ ఫార్ములాస్ లాగా ఉన్నాయా సింపుల్గా షార్ట్ కట్ లాగా అన్నట్టు రైట్. గో ఏ పవర్ ఎం బై ఏ పవర్ అంటే ఎం మైనస్ ఎన్, రెండింటిని బాగా ఇస్తే మైనస్ చేయండి, మళ్ళీ రెండింటిని గుణిస్తే వేరే పవర్స్ తోటి ఆ పవర్స్ కలపండి, పవర్కి మళ్ళీ పవర్ పెడితే ఆ రెండింటిని గుణించండి, ఆ పవర్స్ని గుణించండి. ఇది బేసిక్ థియరీ. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా రైట్. ఇది కనుక బాగా కమాండ్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. వీటితో పాటు ఒక చిన్న కన్క్లూజన్ లాగా రావాలి. మరి ఎట్లా అంటే జరుగుతుందండి ఈక్వల్ చేస్తాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఎం ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ 3 అంటాడు. ఇక్కడ ఏ పవర్ ఎంఏ ఉంది, ఇక్కడ ఏ పవర్ 3 అంటాడు. అంటే వీటి మీనింగ్ ఏంది? ఇప్పటిదాకా అక్కడ లేదు, ఈక్వల్ అనే కాన్సెప్టే లేదు. ఏ పవర్ ఎం ఇంటూ చేసిండు, బై చేసిండు, పవర్కి పవర్ పెట్టిండు. ఇక ఏ పవర్ 0 ఒకటి గుర్తుపెట్టుకోండి 1, అది ఎట్లా వస్తుందో కూడా చెప్తాడు, డోంట్ వరీ. ఏ పవర్ ఎం అంటే ఏ పవర్ 3 అంటే దీని మీనింగ్ ఏంది? ఏ పవర్ ఎం ఏ పవర్ 3 అంటే దీని మీనింగ్ ఏందమ్మా? అప్పుడు ఏంటంటే భూములు చూసుకోండి, ఏ ఉంటే ఏనే ఉంది, రెండు సమానం పెడుతుండు. ఇక్కడ ఏముంటే అక్కడ ఉండాలని అర్థం అవుతుంది కదా. భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా ఏం చేయాలి? సమానం చేయాలి. మళ్ళీ భూములు సమానం అయితే ఘాతాలు కూడా సమానం అని చెప్పాలి. అంటే ఎం ఈక్వల్ ఏంటన్నట్టు ఎన్, ఎం ఈక్వల్ టు ఎన్ అంటే ఎన్ అంటే దీని మీనింగ్ ఏమో, ఇది ఎన్ని పెట్టలేదు 3 పెట్టింది కాబట్టి ఎం ఈక్వల్ డైరెక్ట్ అనాలి, మీరు 3 అని రాస్తే అయిపోతుంది. భూములు సమానం ఉన్నాయి, ఘాతాలు కూడా సమానం అనేది బేసిక్ కాన్సెప్ట్. వీటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మళ్ళీ అబ్బాయి అయితే పవర్ ఏంది, పవర్ క్యూబ్ ఏంది, స్క్వేర్ ఏందని ఇబ్బంది పడవద్దు రైట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. అంటే ఏ పవర్ ఎం ఉంటే ఏ పవర్ 3 ఉంటే భూములు సమానం కాబట్టి ఘాతాలు కూడా సమానం అని చెప్పాలి. ఇది బేసిక్ ఐడియా. అంటే వీటి క్వశ్చన్స్ ఎట్లా ఇవ్వచ్చు ఫ్యూచర్లో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 125 అంటాడు. ఎక్స్ ఎంత అంటాడు? అబ్బా దానికి తిరిగి సంబంధం ఉందా అనిపిస్తుంది. 5 పవర్ ఎక్స్ చేస్తేనేమో 125 వచ్చిందట, మరి ఎక్స్ ఎంత అంటాడు. అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. ఈక్వల్ అన్న ఏ పవర్ ఎం అంటే ఏ పవర్ 3 అన్నప్పుడు ఎం ఈక్వల్ 3 అంటే అక్కడ చెప్పినాం కదా. ఇక్కడ భూములు సమానం ఉన్నాయి కదా, లేదు అది 5 ఉంటే 125 ఉంది కదా. అప్పుడు ఈ 125 ఏం చేయాలి? భూమి 5 లాగా చూసుకోవాలి. భూమి 5 లాగా చూసుకుంటే 5 అని తీసుకుని 5ని ఎన్నిసార్లు గుణిస్తే 125 వస్తుందో చూసుకోవాలి. 6th క్లాస్ చేసి ఉంటాం, గుర్తుకుందో లేదు. 5 × 5 × 5 5 5 25 25 5 125. 5ని 3 సార్లు గురించి వచ్చాట. అంటే 125 ప్లస్ ఏం రాస్తాము మనకి 5 పవర్ ఎక్స్ అట్లా ఉంచుకోండి. 5 పవర్ ఎక్స్ అట్లా ఉంచండి మా, డోంట్ వరీ. 125 మీనింగ్ ఏంటి మా? 5 × 5 × 5 5 × 5 × 5 కంపల్సరీ 5 ఏం తీసుకోవాలి మరి? అటు భూమి ఎంత ఉంది? 5 ఉంది కదా. మన ఘాతం రావాలంటే భూమి ఎంత చూసుకోవాలి? బేస్ 5 ఉంది, పవర్ ఎక్స్ ఉంది, ఆ 5 అనే బేస్తోనే తీసుకోవాలి. అంటే 5 × 5 × 5 మనకు తెలుసు. 5ని 3 సార్లు గుణిస్తున్నాం, కలుపుతున్నావా? గుణిస్తున్నాం కూడా 5 క్యూబ్. సింపుల్ కాన్సెప్ట్. ఓకే 5 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 క్యూబ్. ఇప్పుడు భూములు సమానం, ఘాతాలు కూడా సమానం. అంటే ఎక్స్ ఈక్వల్ ఏంటంటే 3. ఓహో 5ను ఎక్స్ సార్లు గుణించాలి, 125ని ఎక్స్ సార్లు గుణించాలంటే ఆ ఎక్స్ ఎంత అంటాడు? 5 పవర్ ఎక్స్ చేసిన అంటే నా భూమి నా బేస్ 5 తీసుకోవాలి, 125 కూడా 5 భూమి ఎత్తుకాలి. అంటే 5 క్యూబ్ చేస్తేనే వచ్చింది కాబట్టి ఎక్స్ విలువ 3 అని చెప్పడం దీని ఉద్దేశం. ఇంతకంటే ఏం లేదు. 5ను ఎన్నిసార్లు గుణిస్తే 125 వచ్చిందని అడగడం అంతే. 5ను ఎన్నిసార్లు గుణిస్తే 125 వచ్చింది, 5ను ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 125 వచ్చిందని దాని మీనింగ్. 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి దాని మీనింగ్ అంతే. 5 క్యూబ్ చేస్తే 125 వచ్చేది. పవర్ ఎక్స్ అంటే పవర్ 3 అని అర్థము రైట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బేసిక్గా ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఏం చేస్తుంది? ప్లస్ చేయండి, పవర్స్ని కలపండి, పవర్కి పవర్ అంటే 2 మల్టిప్లై చేయండి. 1 2 3 4. ఈ 4 థియరమ్స్ చాలా పవర్ఫుల్. ఈ 4 బాగా మీరు బట్టి పడితే సరిపోతుంది. ఏ పవర్ 0 1 ఎందుకు వచ్చిందో మీకు డౌట్ వస్తుంది కదా, వస్తుంది. వచ్చినా కూడా క్లియర్ చేసుకోవచ్చు, డోంట్ వరీ. మనకు తెలుసు
ఏ బై ఏ అంటే ఆన్సర్ ఏంటమ్మా? 1 గుర్తుకుందా? ఏ బై ఏ వేస్తే ఏం కావాలి? 1 రావాలి. ఏ బై ఏ వేస్తే 1 ఎందుకు వచ్చిందంటే ఏ ఉంది ఏ అనే చాక్లెట్స్ ఉన్నాయి, ఏ మెంబర్స్కి పంచాలి, 10 చాక్లెట్స్ 10 మందికి పంచాలి, ఒక్కొక్కరు ఒకటే కదా, దానికి ఎప్పుడు మీనింగ్ అదే కదా. ఏ బై ఏ అంటే 1 కదా. మరి ఏ బై ఏ అంటే 1 అన్నప్పుడు ఏకి పవర్ ఎంత ఉన్నప్పుడు ఇక్కడ ఏకి పవర్ ఎంత ఉంది? ఏకి పవర్ 1, ఇక్కడ ఏకి పవర్ 1 అయినా 1 రావాల్సిందే. ఏకి పవర్ 1 ఏకి పవర్ 1 ఏ పవర్ m మైనస్ ఎన్నే కదా. పవర్కి పవర్ ఉన్నప్పుడు నేను మేనేజ్ చేయాలి చెప్పినా కదా. ఏ పవర్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 1 వస్తుంది. ఏ పవర్ 1 మైనస్ 1 అంటే ఏ పవర్ 0 కదా. ఓహో, ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. ఇప్పుడు చెప్పండి ఏ పవర్ 0 కూడా 1 ఎట్లా వచ్చింది అంటే ఏ బై ఏ వేస్తే 1 కాబట్టి ఏ బై ఏ అంటే ఏ పవర్ ఏ హోల్ పవర్ 1 మైనస్ 1 చేయాలి, m మైనస్ n చేయాలి ఈ సూత్రం ప్రకారంగా. ఏ పవర్ 1 m మైనస్ n 1 మైనస్ 1 ఏ పవర్ 0. మరి ఏ బై ఏ అంటే నాకు తెలుసు 1, ఏ పవర్ 0 అంటే 1. రైట్, ఇంత సైంటిఫిక్గా మనం 30 లో పోతాము అని ఇప్పుడు జనరల్ ఆలోచించండి ఇప్పుడు. ఓకే కదా, క్లియర్ కట్గా. ఏ పవర్ 0 1 ఏ నెంబర్కైనా పవర్ 0 అంటే 1. రైట్, ఏ పవర్ బై ఉన్నప్పుడు మైనస్ చేయాలి, ఇంటూ ఉంటే ప్లస్ చేయాలి, పవర్కి పవర్ ఉంటే ఇంటూ చేయాలి పవర్స్ని. రైట్, అవి ఎట్లా అడగవచ్చు అనే క్వశ్చన్స్ బేసిక్ థియరీ. ఇదంతా దేనికి సంబంధించింది? ఘాతాలకు సంబంధించింది. ఈ ఘాతాల్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? సో మన ఘాతాలే కాదు, మా ఘాతాల్లో కొంచెం వెరైటీ కాన్సెప్ట్ తీసుకొస్తాడు, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అయితే దీనికి SSCGL పాయింట్ ఆఫ్ వ్యూలో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన మోడల్స్ ఏంటో చూద్దాం ఒకసారి. బీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లంకి వెళ్దాం.